ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దినము కోసము ఆయనను స్తుతిద్దాము. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్యా, ఈ ఉదయకాల సమయానికై నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించి ఈ ఉదయ కాలమున నీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని దేవా, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 17 నుండి చివరి వరకు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. మనము చదివిన వాక్య భాగము అనేక సార్లు మనం విన్న కార్యము, ధ్యానించుకున్న కార్యం. భక్తుడైన హబక్కుకు లేక ప్రవక్త అయిన హబక్కుకు దేవుని యొక్క కృపను అనుభవించిన వాడిగా లేకపోతే దేవుని యొక్క కార్యములను గ్రహించిన వాడిగా ఆయన చెప్పుచున్న మాటలు, నాకు ఏమున్నా లేకపోయినా నాకు చాలిన వాడైన నా ప్రభువు నాకుంటే చాలు. ఎందుకంటే ఆయన నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఉన్నతమైన స్థలములో ఉన్నతమైన వాటి కోసము నన్ను నడిపిస్తాడు అన్న కార్యమును చెప్పటం చూడగలం. ఈ ఉదయ కాలమున అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటాం, నాకు ఇప్పుడు ఇది అవసరమై ఉన్నది లేదు, మా ఇంట్లో సరిపోయినంత ఆర్థిక సహాయము లేదు, చాలా కష్టపడుతున్నా, అవసరతలు తీర్చుకోలేకపోతున్నాం అని అనేక కార్యములను మనసులో పెట్టుకొని దేవుని యొక్క కృపను మనము మర్చిపోతూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త సెలవిస్తున్న కార్యం లేకపోతే ప్రవక్త చెప్పుతున్న కార్యము, నాకు ఏమున్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా ఉంటే చాలు, ఆయనందు నేను ఆనందిస్తాను అని చెప్పటం చూస్తూ ఉన్నాం. మనము ఇలాగూ చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా అని మొదటిగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమున్నా లేకపోయినా నా ప్రభు నాకుంటే చాలు, నేను దీన స్థితిలో ఉన్నప్పటికీ నేను ఆయనను వెంబడిస్తాను, ఆయన నాకు సమస్తముగా ఉన్నాడు, నన్ను లేవనెత్తేవాడు ఆయనే, నన్ను స్థిరపరచువాడు ఆయనే, నేను వెళ్ళవలసిన త్రోవల్లో నన్ను నడిపించేవాడు ఆయనే అని చెప్పగలిగిన స్థితిలో ఈ దినము నీవు నేను ఉన్నామా? లాజరు ధనవంతుని యొక్క ఉపమానం మనము చూసినప్పుడు, లాజరు ఈ లోకంలో ఉన్న ఏమి వద్దు, నాకు దేవుడు చాలు అని ఒక నిర్ణయంను కలిగిన వాడిగా ఉండటం చూస్తూ ఉన్నాము. ఏమున్నా లేకపోయినా ఈ లోకములో నాకు శాశ్వతమైన ఆ రాజ్యములో నేను దేవునితో పాటు ఉండాలి, ఆయన యొక్క కృపను అనుభవించాలి, ఈ లోకము శాశ్వతము కాదు అని దేవుని పైన ఆధారపడిన ఒక జీవితమునకు ఒక మంచి ఉదాహరణగా లాజరు యొక్క జీవితాన్ని ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు. ఆ కార్యంనే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఏమున్నా లేకపోయినా, ద్రాక్ష తోటలో ఫలమున్నా లేకపోయినా, అంజూరపు చెట్లు కాసినా కాయకపోయినా, ఒలీవ చెట్లు ఫలమిచ్చినా లేకపోయినా, అనగా తనకు ఉన్న సహాయము లేకపోయినను నేను దేవుని వైపు చూస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందిస్తానని చెప్పటం చూడగలం. ఎంతమంది ఈ దినం ఇలాగ చెప్పగలుగుచూ ఉన్నాము, నాకు నా ప్రభువు చాలు, నా దేవుడు నాకు చాలు, ఈ లోకములో ఉన్న అల్పకాలపు పాప భోగములు, కొంచెంసేపు సంతోషపరిచే కార్యములు నాకు వద్దు, నా ప్రభువు నాకు చాలు
ఆయన యందు నేను ఆనందిస్తాను, ఆయన రక్షణే నాకు సమస్తము అని చెప్పగలిగిన వారు ఈ దినము ఎంతమంది ఉన్నాము? ఒక్కసారి మన హృదయాల్ని పరీక్షించుకుందాం. మన ప్రభువు మనల్ని ప్రేమించినాడు. ఆయన మనలను స్థిరపరచాలి, మన కాళ్ళను బలపరిచి స్థిరపరచాలన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. అయితే ఈ లోకము మనం అనేక సార్లు ఇబ్బందుల గుండా, శోధన గుండా తీసుకువెళ్తుంది. ఇక్కడ ఏమీ లేదు. చూడు, దేవుని నమ్ముకొని ఆ వ్యక్తి ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నాడు. దేవునికి అతనికి సంబంధం లేదు, అయితే అతను ఎలాగూ వర్ధిల్లుచున్నాడు అని ఇతరులు మనకు చూపించబడినప్పుడు దేవుని యందు నేను కలిగి ఉన్న విశ్వాసము, ఆయన నన్ను బలపరిచిన విధానము, ఆయన నాకు సమస్తము అని చెప్పగలిగిన ఆ మనస్సు నీకులో ఉన్నట్లయితే భక్తుడైన హబక్కుకు, ప్రవక్త అయిన హబక్కుకు చెప్పిన రీతిగా ఏమున్నా లేకున్నా నాకు నా రక్షణకర్త అయిన యెహోవా చాలు అని నీవు చెప్పగలిగినట్లయితే, నా ప్రభు నాకు చాలు, నా జీవితమును మార్చిన ప్రభు నాకు చాలు, మరణం నుండి విడిపించిన నా ప్రభు నాకు చాలు, నాకు ఆయనే సమస్తమని చెప్పగలిగిన ఆ స్థితికి నీవు హెచ్చించబడినప్పుడు నిజముగా దేవుని యొక్క కృపను జీవితములో సంపూర్ణముగా అనుభవించగలవు. ఈ ఉదయకాల సమయమున నీకు చాలిన వాడిగా, నీ జీవితమునకు సరిపోయిన వాడిగా ప్రభు ఉన్నాడా? లేక ఇంకా ఏదో అవసరం అనుకుంటూ దేవునిని నిర్లక్ష్యపరిచే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క అమూల్యమైన వాక్యంను బట్టి వందనాలు. ఈ లోకములో అనేకమైన వాటి కోసం మేము వెతుకుచు చాలిన దేవుడైన నిన్ను మర్చిపోయిన వారిగా ఉంటున్నాం. భక్తుడు చెప్పిన రీతిగా, సాలలో పశువున్నను లేకపోయినను, అంజూరపు చెట్టు పూయకున్నను, ద్రాక్ష చెట్టు ఫలింపకొనను, ఒలీవ చెట్లు ఫలమివ్వకపోయినను, గొర్రెలు మందలు లేకపోయినను, నాకు నా రక్షణకర్త అయిన యెహోవాయే చాలు అని చెప్పగలిగిన ఆ స్థితికి నన్ను, మమ్మల్ని లేవనెత్తమని ఈ ఉదయకాల సమయమున నీ కృపచేత మమ్మల్ని బలపరచుమని, నీ వైపు చూసి నడిచే నీ సహాయమును పొందుకొని ముందుకు వెళ్ళే ఆ జీవితమును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము తన కృప చేత ఆయన చాలిన వాడిగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.